రైట్గా ఒకటి రెండు పనులు విరిగితే మొత్తం తీసేసుకుంటామా? వట్టి కాలు ఒక్కటే తుంటి విరిగితే మొత్తం రెండో కాలను కూడా మడబెట్టామే మనము. రైట్. మేడిగడ్డ కూడా అంతే, రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసాట. ఊరేక తెలుసా? జ్యోతిష్ని అడిగినట్టు 105 వస్తే రాసుకోని బయటిది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ 115 105 గెలవద్దు. మరి అది అవద్దమా ఏం కథ అనేది చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసాటి నాకు. వాహ్, ఈ ఓడిపోతామని తెలిసినా కూడా ఏమంటున్నావు? మనకు ఈసారి 105 వస్తే నువ్వు రాసుకోవా 105 వస్తే ఈసారి అన్నాడుగా. అంటే ఆ మాట తప్పు అన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బొక్కబోర్లా పడబోతా ఉంది, కానీ మీదికి మాత్రం బీజేపీకి మనకు మధ్యలో వారు ఉంటుందని చెప్తా ఉన్నాడు. అప్పటికే లేట్ కావడంతో అభ్యర్థులను మార్చలేకపోయినా, అంటే కేసీఆర్ మధ్యలో ఏముంది? అభ్యర్థులను మారిస్తే అప్పటికే లేట్ కావడంతో, అప్పటికే లేట్ అయిందట. ఎన్నికలకు 3 నెలల ముందు అభ్యర్థులను ప్రకటించి లేట్ అయిందట. అభ్యర్థులను మార్చలేకపోయినా అని చెప్తా ఉన్నాడు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు కేసీఆర్, నిన్ను మార్చాలి. ఫస్ట్ నీ మైండ్ మార్చాలి. నీ కుటుంబము ఒక మోనార్కు లెక్క తయారైపోయి తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన కుటుంబం ఇది. అసలు మీ కేసీఆర్ ముఖం చూసే ఓట్లేలే. కింద ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళని సరి చేసుకుంటూ బురి చేసుకుంటే అట్లా కదా అవలా ఇట్లా బతకంటే అట్లా నీకు లేదు కదా. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్ కు ముందే తెలుసట. ఒక్కసారి ఆ తెలిసిన సంగతి ఒకసారి మనం కూడా చూద్దాం. ఇక 95 నుంచి 105 సీట్ల దాకా వస్తాయని చెప్తున్నాడు. ప్రతిసారి పిడుకు పెళ్లికి ఒకటే మంత్రం ఉంటావే, ఈసారి కూడా మంత్రం ఉంటుంది, అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఇంకోటి చెప్పాను నీకు నేను, ఐఎమ్ టెలింగ్ యూ ద రిజల్ట్. ఎవడో కుక్కగాలు నక్కగాలు మర్చిపోను ఎందుకు నాకు అర్థం. ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది. రాసుకో అయిపోయానా? ఈ మాట చెప్పే ఏమాయ మరి 95 నుంచి 105 మధ్యలో ఉంటాయంటే వచ్చి 39 కడ వాడే మూడో వంతు. ఎవడో కుక్కగాడు నక్కగాడు చెప్పింది కాదు. రాసుకో ఈసారి రాసుకో అంటుండు. ఇట్లా అంటే అబద్ధాలు ఎంత ఈజీగా చెప్తాడు. ఇగో అబ్జర్వ్ చేయరి. ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది. రాసుకో 95 to 105 మధ్య ఉంటుంది. నిన్ను 105 దాకా రానిస్తే నేనెందుకు ఉంది కాకా ఈ ఊళ్ళే. నీవు నీ పతనాన్ని నీ పతనాన్ని అంటే నీ శారీరక పతనాన్ని కాదు, నీ రాజకీయ పతనం కోసం మేము సమిధలు కావడానికి సిద్ధమై కొట్లాడినాం కాక. వట్టి గాలి నీ పతనం. నీవు చేసే బజవాయి పనులన్నీ బహిర్గతం చేసుడుతోని నీ పతనం స్టార్ట్ అయింది. సబ్బండ ప్రజానికం నీ పతనాన్ని కోరుకుంది. మరి ఈడనేమో 105 వస్తాయని చెప్పిండు. ఇప్పుడేమంటుండు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలుసట. మళ్ళా ఇన్ని బజవాయి మాటలు ఉంటాయి కేసీఆర్ కాడ. అయితే అట్లా లేకపోతే ఇట్లా అట్లనే. కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కామెంట్ అంట. వ్యతిరేకత పెరగలే, ఇంకా ప్రేమ పెరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. సో గదేదో గిన్నే రారాదు, గిడికి వస్తే అయిపోయా. ఆ మాటనే మాట్లాడదు, పబ్లిక్ తో మాట్లాడదు. కావాలంటే పబ్లిక్ తోటి ఫోన్ ఇన్ తీసుకుందాం, డైరెక్ట్ గా ప్రజలతోనే ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టుకుందాం. రండి, ప్లీజ్ వెల్కమ్. భోజనాలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, నేను రిక్వెస్ట్ పెట్టమంటే పెడతా. ఆన్లైన్ లో ట్విట్టర్ లో పెట్టాను, ఇప్పుడు చెప్పు. ట్విట్టర్ లో తమరికి పెట్టమంటే పెడతా. ఒక్కసారి రండి మార్నింగ్ న్యూస్ కి, ఒక్కసారి వచ్చి నేను గత కొన్నేళ్ల నుంచి అడుగుతా ఉన్నా నిన్ను, మీ అల్లుడిని, వీళ్ళందరినీ కూడా. కొంచెం ఎక్కువ టైం ఇస్తా అంటే భోజనాలు కూడా ఏర్పాటు చేసేస్తాం. అవి కూడా ఉంటాయి. ఇక మీరు చేస్తా అంటారు అక్కడికి పోయినప్పుడు. భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుందాం, ఇక్కడే మంచిగా భోజనం చేసుకుని మాట్లాడదాం. పెద్ద ఆయన కూడా వచ్చిండు. ఏది యాటలో ఏది తింటే మంచిగా ఉంటది, కాలు తలకాయనా జబ్డాలట ఏంటి చెప్తా ఉన్నాడు. జబ్డాలు గిబ్డాలు అంటుండు ఆయన.